హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్ ల్యాండ్. ఈరోజు మనం డేస్కి సంబంధించిన కొన్ని వర్డ్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకుందామండి. సో ఆ వర్డ్స్ ఏంటంటే నిన్న, ఈరోజు, రేపు, మొన్న, ప్రతిరోజు, ఏదో ఒక రోజు, ఇటువంటి వర్డ్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో వాటి యొక్క ఎగ్జాంపుల్తో సహా తెలుసుకుందామండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పుడైతే మనం వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి నిన్న. నిన్న అనడాన్ని ఇంగ్లీష్లో ఎస్టర్డే అంటారు. ఎస్టర్డే అంటే నిన్న. ఫర్ ఎగ్జాంపుల్, ఐ సా దెమ్ ఎస్టర్డే. ఐ సా దెమ్ ఎస్టర్డే అంటే నేను నిన్న వారిని చూశాను. సా అంటే చూశాను, ఎస్టర్డే అంటే నిన్న, దెమ్ అంటే వారిని. సో ఐ సా దెమ్ ఎస్టర్డే, నేను నిన్న వారిని చూశాను. నెక్స్ట్, రేపు. రేపు అనడాన్ని టుమారో అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, వెయిట్ అంటిల్ టుమారో మార్నింగ్. వెయిట్ అంటిల్ టుమారో మార్నింగ్. వెయిట్ అంటే వేచి ఉండడం, అంటిల్ అంటే వరకు, టుమారో అంటే రేపు, మార్నింగ్ అంటే ఉదయం. సో రేపు ఉదయం వరకు వేచి ఉండండి. వెయిట్ అంటిల్ టుమారో మార్నింగ్. నెక్స్ట్, ఈరోజు. ఈరోజు అనడాన్ని టుడే అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ గాట్ ఏ షాకింగ్ న్యూస్ టుడే. ఐ గాట్ ఏ షాకింగ్ న్యూస్ టుడే. గాట్ అంటే రావడం లేదా వచ్చింది లేదా పొందడం. సో ఐ గాట్ ఏ షాకింగ్ న్యూస్ టుడే, నాకు ఈరోజు ఒక షాకింగ్ న్యూస్ వచ్చింది. టుడే అంటే ఈరోజు. సో ఐ గాట్ ఏ షాకింగ్ న్యూస్ టుడే, నాకు ఈరోజు ఒక షాకింగ్ న్యూస్ వచ్చింది. నెక్స్ట్, మొన్న లేదా నిన్న కాక మొన్న అనడాన్ని ద డే బిఫోర్ ఎస్టర్డే లేదా బిఫోర్ ఎస్టర్డే. ద డే బిఫోర్ ఎస్టర్డే. ఫర్ ఎగ్జాంపుల్, ద డే బిఫోర్ ఎస్టర్డే ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ అంటే ద డే బిఫోర్ ఎస్టర్డే అంటే నిన్న కాక మొన్న ఐ వాజ్ ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్లో ఉన్నాను. లేదా మొన్న నేను హైదరాబాద్లో ఉన్నాను. ద డే బిఫోర్ ఎస్టర్డే ఐ వాజ్ ఇన్ హైదరాబాద్, మొన్న నేను హైదరాబాద్లో ఉన్నాను. నెక్స్ట్, 10 రోజుల క్రితం. 10 రోజుల క్రితం అంటే 10 days ఎగో. ఎగో అంటే క్రితం. ఫర్ ఎగ్జాంపుల్, దట్ హ్యాపెండ్ 10 days ఎగో. హ్యాపెండ్ అంటే ఏదైనా సంఘటన లేదా ఏదైనా జరిగింది అనడాన్ని హ్యాపెండ్ అంటారు. సో ఎగో అంటే క్రితం. 10 days ఎగో అంటే 10 రోజుల క్రితం. దట్ హ్యాపెండ్ 10 days ఎగో, 10 రోజుల క్రితం అది జరిగింది. నెక్స్ట్, ప్రతిరోజు అనడాన్ని ఎవ్రీడే అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ప్రాక్టీస్ ఎవ్రీడే యువర్ స్కిల్స్ విల్ ఇంప్రూవ్. ఇఫ్ యూ ప్రాక్టీస్ ఎవ్రీడే, ప్రతిరోజు నువ్వు సాధన చేస్తే యువర్ స్కిల్స్ విల్ ఇంప్రూవ్, మీ స్కిల్స్ అనేవి చాలా ఇంప్రూవ్ అవుతాయి. స్కిల్స్ అంటే నైపుణ్యాలు. సో మీరు ప్రతిరోజు సాధన చేస్తే మీ నైపుణ్యాలు అనేవి మెరుగుపడతాయి. ఇఫ్ యూ ప్రాక్టీస్ ఎవ్రీడే యువర్ స్కిల్స్ విల్ ఇంప్రూవ్, మీరు ప్రతిరోజు సాధన చేస్తే మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి. నెక్స్ట్, ఒకరోజు అనడాన్ని వన్ డే అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, యూ విల్ గెట్ యువర్ ఛాన్స్ వన్ డే. యూ విల్ గెట్ యువర్ ఛాన్స్ వన్ డే, మీకు ఒకరోజు అవకాశం వస్తుంది. మీకు ఒకరోజు అవకాశం వస్తుంది. ఛాన్స్ అంటే అవకాశం. యూ విల్ గెట్ యువర్ ఛాన్స్ వన్ డే. నెక్స్ట్, ఏదో ఒక రోజు. సమ్ డే. ఫర్ ఎగ్జాంపుల్, దే మైట్ బి వాల్యుబుల్ సమ్ డే. మైట్ అంటే కావచ్చు, అవ్వచ్చు. వాల్యుబుల్ అంటే విలువైనవి. సమ్ డే అంటే ఏదో ఒక రోజు. అవి ఏదో ఒక రోజు విలువైనవి కావచ్చు. దే మైట్ బి వాల్యుబుల్ సమ్ డే అంటే అవి ఏదో ఒక రోజు విలువైనవి కావచ్చు. నెక్స్ట్, ఇప్పటి వరకు. టిల్ నౌ. ఫర్ ఎగ్జాంపుల్, వీ హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ టిల్ నౌ. వర్కింగ్ అంటే పని చేయడం. ఆన్ దిస్ ప్రాజెక్ట్ అంటే ఈ ప్రాజెక్ట్ మీద. టిల్ నౌ అంటే ఇప్పటి వరకు. సో మేము ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ కోసం పని చేస్తున్నాము. వీ హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ టిల్ నౌ. నెక్స్ట్, ఇప్పటికే లేదా ఇప్పటికీ. బై నౌ. ఫర్ ఎగ్జాంపుల్, షీ షుడ్ హ్యావ్ అరైవ్డ్ బై నౌ. షీ షుడ్ హ్యావ్ అంటే ఆమె తప్పకుండా, అరైవ్డ్ అంటే చేరుకోవడం, ఆమె ఈ పాటికే వచ్చి ఉండాలి. షీ షుడ్ హ్యావ్ అరైవ్డ్ బై నౌ. నెక్స్ట్, ఇప్పుడే. జస్ట్ నౌ. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ప్రెటీ బిజీ జస్ట్ నౌ. ఐఎమ్ ప్రెటీ బిజీ జస్ట్ నౌ అంటే నేను ఇప్పుడే చాలా బిజీగా ఉన్నాను. ఐఎమ్ ప్రెటీ బిజీ జస్ట్ నౌ, నేను ఇప్పుడే చాలా బిజీగా ఉన్నాను. నెక్స్ట్, ఈ రోజుల్లో. నోవే డేస్. నోవే డేస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్. నోవే డేస్ అంటే ఈ రోజుల్లో ఎవ్రీథింగ్ ప్రతిదీ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్, ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటుంది. నోవే డేస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్. నెక్స్ట్, సిన్స్. సిన్స్ అంటే నుండి. ఫర్ ఎగ్జాంపుల్,
హీ హ్యాస్ లివ్డ్ హియర్ సిన్స్ 1997 అంటే అతను 1997 నుంచి ఇక్కడ నివసిస్తున్నాడు. లివ్డ్ అంటే నివసించడం, హియర్ అంటే ఇక్కడ. సో హీ హ్యాస్ లివ్డ్ హియర్ సిన్స్ 1997. నెక్స్ట్ ఇన్ అంటే లో లేదా లోపల. ఫర్ ఎగ్జాంపుల్ హీ చేంజ్డ్ హిజ్ ఆఫీస్ ఇన్ జూలై. చేంజ్డ్ అంటే మార్చడం. అతను జూలైలో తన కార్యాలయాన్ని మార్చాడు. హీ చేంజ్డ్ హిజ్ ఆఫీస్ ఇన్ జూలై. ఇప్పుడు అంటే నౌ. ఫర్ ఎగ్జాంపుల్ షీ ఫెల్ట్ ఏ లిటిల్ బెటర్ నౌ. ఫెల్ట్ అంటే అనుకోవడం, లిటిల్ బెటర్ అంటే కొంచెం మెరుగ్గా లేదా బాగానే. నో అంటే ఇప్పుడు. ఆమె ఇప్పుడు కొంచెం మెరుగ్గానే ఉంది. షీ ఫెల్ట్ ఏ లిటిల్ బెటర్ నౌ. నెక్స్ట్ అప్పుడు అంటే దెన్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టోల్డ్ హిమ్ దెన్ దట్ వాజ్ నాట్ ఏ గుడ్ ఐడియా. ఐ టోల్డ్ హిమ్ దెన్ నేను అప్పుడే అతనికి చెప్పాను. దట్ వాజ్ నాట్ ఏ గుడ్ ఐడియా అది మంచి ఆలోచన కాదని. టోల్డ్ అంటే చెప్పడం, ఐడియా అంటే ఆలోచన. సో ఐ టోల్డ్ హిమ్ దెన్ దట్ వాజ్ నాట్ ఏ గుడ్ ఐడియా. నెక్స్ట్ ఈ రాత్రికి అంటే టు నైట్. ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ సీ మెనీ స్టార్స్ టు నైట్. వీ కెన్ సీ మనం చూడవచ్చు, మెనీ స్టార్స్ చాలా నక్షత్రాల్ని, టు నైట్ ఈ రాత్రి మనం చాలా నక్షత్రాలు చూడవచ్చు. వీ కెన్ సీ మెనీ స్టార్స్ టు నైట్. ఎల్లుండి అంటే ద డే ఆఫ్టర్ టుమారో. ఫర్ ఎగ్జాంపుల్ షీ ఈజ్ లీవింగ్ ద డే ఆఫ్టర్ టుమారో. ఆమె బయలుదేరుతుంది ఎల్లుండి, లేదా ఆమె ఎల్లుండి బయలుదేరుతుంది. లీవింగ్ అంటే బయలుదేరడం. సో షీ ఈజ్ లీవింగ్ ద డే ఆఫ్టర్ టుమారో. నెక్స్ట్ వారాంతాల్లో లేకపోతే వీకెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ లైక్ టు రిలాక్స్ ఎట్ ది వీకెండ్. రిలాక్స్ అంటే ప్రశాంతంగా ఉండడం లేదా విశ్రాంతి తీసుకోవడం. సో ఐ లైక్ టు రిలాక్స్ ఎట్ ది వీకెండ్. నేను వారాంతరాల్లో విశ్రాంతి తీసుకుంటాను. నెక్స్ట్ చాలా రోజులు అంటే మెనీ డేస్. ఫర్ ఎగ్జాంపుల్ హౌ మెనీ డేస్ విల్ ఇట్ టేక్ ఫర్ ది ప్యాకేజ్ టు అరైవ్. హౌ మెనీ డేస్ ఎన్ని రోజులు పడుతుంది, విల్ ఇట్ టేక్ ఫర్ ది ప్యాకేజ్ టు అరైవ్ ఈ ప్యాకేజ్ రావడానికి నీకు ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అనడాన్ని హౌ మెనీ డేస్ విల్ ఇట్ టేక్ ఫర్ ది ప్యాకేజ్ టు అరైవ్. అరైవ్ అంటే చేరుకోవడం. సో టేక్ అంటే తీసుకోవడం. ఈ ప్యాకేజ్ రావడానికి ఎన్ని రోజులు పడుతుంది. నెక్స్ట్ ఈ మధ్యనే అంటే రీసెంట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ షీ రీసెంట్లీ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ కాలేజ్. ఆమె ఈ మధ్యనే కళాశాల నుంచి పట్టభద్రురాలు అయ్యింది లేదా గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ తీసుకుంది అనడాన్ని షీ రీసెంట్లీ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ కాలేజ్. నెక్స్ట్ ఇప్పటి వరకు. సో ఫార్ ఇట్స్ బీన్ క్వైట్ సో ఫార్ అంటే ఇప్పటి వరకు చాలా నిశ్శబ్దంగా ఉంది. ఇట్స్ బీన్ క్వైట్ సో ఫార్ అంటే ఇప్పటి వరకు చాలా నిశ్శబ్దంగా ఉంది. క్వైట్ అంటే నిశ్శబ్దం, సో ఫార్ అంటే ఇప్పటి వరకు. నెక్స్ట్ సాయంత్రం 6 గంటలకు. ఎట్ 6 p.m. ఫర్ ఎగ్జాంపుల్ ద ఓట్ విల్ బి టేకెన్ ఎట్ 6 p.m. ఓటు సాయంత్రం 6 గంటలకు తీసుకోబడుతుంది. ద ఓట్ విల్ బి టేకెన్ ఎట్ 6 p.m. నెక్స్ట్ సాయంత్రం 7 గంటలకెల్లా. బై 7 p.m. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యూజువల్లీ గెట్ హోమ్ బై 7 p.m. అంటే నేను సాధారణంగా సాయంత్రం 7 గంటలకు ఇంటికి చేరుకుంటాను. యూజువల్లీ అంటే సాధారణంగా. బై 7 p.m. అంటే సాయంత్రానికెల్లా. సో నేను సాధారణంగా సాయంత్రం 7 గంటలకు ఇంటికి చేరుకుంటాను. ఐ యూజువల్లీ గెట్ హోమ్ బై 7 p.m. నెక్స్ట్ అప్పుడప్పుడు అంటే నౌ అండ్ దెన్ అంటే అప్పుడప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ హ్యాపెన్స్ టు ఆల్ ఆఫ్ అస్ నౌ అండ్ దెన్. అంటే ఇది మనందరికీ అప్పుడప్పుడు జరుగుతుంది అనడాన్ని ఇట్ హ్యాపెన్స్ టు ఆల్ ఆఫ్ అస్ నౌ అండ్ దెన్. అస్ అంటే మనందరికీ లేదా మనకు. సో చూసారు కదండి, ఇటువంటి డేస్కి సంబంధించిన వర్డ్ మనం డైలీ లైఫ్లో యూజ్ చేస్తూ ఉంటాం కదండి. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ సో మచ్.